హలో అండి, బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్టు జాస్మిన్ వ్లాగ్స్ 3-1. చాలా రోజుల తర్వాత అయితే ఇట్లా వ్లాగ్ చేస్తుందండి. ఈ మధ్యన లైవ్ వీడియోస్ ఎక్కువ చేయడం వల్ల అయినది ప్రతి దాంట్లో చెప్పే వీడియోలేనండి. ఇంతకుముందు నేను మా ఊరికి వెళ్ళినప్పుడు, ఆంధ్రాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అని చెప్పాను కదండి. ఇదే అండి మా ఇల్లు. అంటే 2 వీడియోలు క్లిప్ మిస్ అయినాయి, అందుకే మళ్ళీ వేరే వీడియోలో ఇట్లా పెడుతున్నాను. ఇవేనండి మేము వేలాంగినికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చిన చెట్లు అనమాట. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఇదైతే మా ఇంటి దగ్గర అనమాట, సరౌండర్ అనమాట మొత్తము. ఇది వచ్చేసి మా ప్లేస్. ఎలా ఉంది ప్లేస్, బాగుందా? ఇక్కడ వచ్చేసి ఇది ఒక చిన్న గార్డెన్ లాగా అండి. మేమైతే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అవన్నీ అయితే పెంచుకుంటూ ఉంటాం అనమాట. ఇదైతే మందారం చెట్టు అన్నీ ఉన్నాయండి. ఇంతకుముందు అయితే చాలా చెట్లు పెంచుకున్నాము. చాలా ఉండే ఒక ఫుల్ తోటలాగా ఉండింది. ఏమంటే పందులు మాకు అక్కడ ఎక్కువ కదా, పిగ్స్, పందులు మాకు చాలా ఎక్కువ. చెట్లన్నీ నాశనం చేస్తున్నాయి ప్రతి ఒక్కటి. ఇక్కడైతే మేము వాటర్ కాంచుకుంటాము. ఇక్కడైతే మాకు పుల్లలకైతే ఏం కొదవలేదండి. ఈ చెట్లన్నీ మావే అనమాట. ఒక 2 చెట్లు కొట్టుకుంటే ఒక పుల్లలు మాకు 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇట్లనే మేము పుల్లలకు కూడా మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. ఇట్లనే ఉంటుంది మాకైతే. ఇంకా ఇదంతా వచ్చేసి ఇట్లయితే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇవి అయితే అప్పుడు వెళ్ళాంలేండి. ఈ టెంకాయ చెట్లు తీసుకొని వచ్చేటప్పుడు అయితే చాలా అంటే చాలా అవస్థలు పడుతూ ఉన్నాము. అంటే రైల్లో తీసుకొని రావాలి కదా, చాలా పెద్ద మొక్కనే తీసుకొని వచ్చాము. అది ఇక్కడ నాటేసరికి ఇంకా కొంచెం పెద్ద మొక్క అయింది. చూద్దాం, నెక్స్ట్ ఇయర్ అయినా టెంకాయ కాస్తాయేమో ఆశిస్తాము. ఇక్కడైతే మా నాన్న అయితే పడుకొని ఉన్నాడు బయట. అదే చెప్పాను కదండి, ప్యాడ్ అయితే చల్లుకున్నాము ఇక్కడ ఫుల్. ఎందుకంటే మాకు ఇంకా రోడ్ అయితే పడలేదు, ఫుల్ వాటర్ అంత మొత్తం ఎట్లా అంటే అట్లా ఉంటుంది రాళ్ళతో. అందుకని చెప్పేసి ఎప్పుడు ప్యాడ్ అయితే చల్లుకుంటాము. ఇదైతే మా అమ్మ ఇల్లు అయితే ఎప్పుడు బాగా మంచిగా నీట్గా పెట్టుకుంటుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మా ఇల్లు. ఇది వచ్చేసి టీ వేస్తున్నాయి ఇక్కడ. మా హస్బెండ్ అయితే టీ అడిగారని చెప్పేసి నేనైతే ఇక్కడ టీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి. ఇదే అండి టీ అయితే. చూసారా, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, రండి. ఇదేనండి, ఇందాక ఒక తోట చూపించాను కదా, ఆ తోటలో అయితే కాసిన కాకరకాయలు అనమాట. మాకైతే అప్పుడప్పుడు వెజిటేబుల్స్ ఇట్లా కాస్తూ ఉంటాయి. మేము పెద్దగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మాకు ఇలా కాస్తూ ఉంటాయి ఏదో ఒకటి. ఇంతకుముందు అయితే లాస్ట్ ఇయర్ అటు సైడ్ అయితే సొరకాయ వేసినాము. ఎన్ని సొరకాయలు కాసాయో, ఎంతమందికి పంచినాము. చాలా అంటే చాలా సొరకాయలు కాసినాయి. రోజుకు అట్లీస్ట్ 2-3 సొరకాయలన్నా అయిపోయి. మేము ఒకటి ఉంచుకుని మిగతావి ఇంకా అంతే కదండి, మాకు ఒకటైతే అవసరం అవుతుంది. ఇంకా మిగతావి ఏం అవసరం అవుతాయి ఎవరికన్నా అడిగితే ఇస్తామన్నమాట. ఇదే అండి మాకు చిన్న ఇల్లు. ఇంట్లోనే మేము 5 మంది పెరిగామన్నమాట. నేను, మా చెల్లెలు, మా అన్న, మా అమ్మ, మా నాన్న, మేమందరం మీ ఇంట్లోనే పెరిగినాం. ఇదే అనమాట మా ఇంట్లో. వస్తువులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో చాలా అయితే పట్టేసుకున్నాయి. అంటే ఎక్కువ అంటే ఏదో ఉన్న కాడికి అవసరానికి తగ్గవి మాత్రమే తెచ్చుకుంటాము, ఎక్కువ తెచ్చుకోము. ఇదైతే రైస్ అండి. ఆ రోజు నైటు మేమైతే చర్చికి వెళ్ళలేదు. మా చిన్నమ్మ అయితే చర్చికి వెళ్ళింది. మా ఆయనకైతే రైస్ తీసుకొని వచ్చింది. మా ఆయనకి, మా నాన్నకి కూడా చర్చిలోది రైస్ కొంచెం తింటే మంచిగా ఉంటుందని చెప్పేసి పాపం అదే పనిగా తెచ్చింది చర్చి నుంచి. ఇక్కడైతే పెరుగు చట్నీ వేసుకొని తింటున్నాడు. రైస్ అయితే పర్వాలేదు, బాగుంది అండి. ఏదైనా సరే దేవుడి దగ్గర ఇచ్చింది ప్రసాదంలాగా తీసుకొని తినడమే, అంతే అనమాట. ఇది వచ్చేసి మేము ఇంటి దగ్గర ఆ రోజు నైట్ అయితే ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బెంగళూరుకి అయితే వచ్చామన్నమాట. ఆ 2 క్లిప్పులు వచ్చేసి నేను మిస్ చేసినాను. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఎక్కడో పోయి ఉన్నాయి, మళ్ళీ దొరికినాయి అనమాట. దొరికిన తర్వాత అయితే ఆ వీడియోలో అక్కడ పెట్టుకొని ఉన్నాను నేను. ఇది వచ్చేసి ఇదేలేండి నిన్న తీసిన వీడియో. అదే నేను నార్మల్గా పెద్దగా రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉండను. ట్రై చేయాలా మంచిగా రెడీ అయ్యేదానికి కూడా ఓపిక లేదు. తనైతే మా కోడలండి. కోడలు రెడ్ షర్ట్ వేసుకున్న పాప అయితే నా కోడలు అనమాట. చాలామంది అడుగుతున్నారు మీ పిల్లలు అని చెప్పేసి. లేదండి, మాకైతే ఇంకా చిల్డ్రన్స్ లేరు. వాళ్ళు వచ్చేసి మా అల్లుడు కోడలు అనమాట, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ పిల్లలు. ఇంకా అదేనా, ఇంతటితో ఎండు. ఇంకెవరు అడగకండి, చాలామంది లైవ్లలో ఎక్కువ అదే అడుగుతున్నారు. ఇదేనండి ఇంకా నేను చెప్పాలనుకున్న వీడియో. రోజు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, అసలు ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఫైనల్గా ఈరోజు అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చూసారా, ఇక్కడైతే కుర్చీ దగ్గర అయితే బాగా మంచిగా ఆడుకుంటున్నా. ఇక్కడైతే ప్లేస్ పెద్దగా లేదు, ఉన్న కొంచెం ప్లేస్లోనే ఆడుకుంటున్నారు. ఇక్కడ దేవుడికి సిల్వ వేస్తూ ఏదో అట్లా ఆడుకుంటున్నారులేండి, చర్చిలాగా. ఇదే అండి, చాలామంది మంచిగా కామెంట్ చేస్తున్నారు లైవ్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని మనం ఎలాగో పట్టించుకోము కదా. అందరూ కాదు, ఇద్దరు మాత్రం బ్యాడ్ కామెంట్ పెడతారు. వాళ్ళని ఎలాగో మనం హైడ్ చేస్తాము, అది వేరే విషయంలేండి.
ఇంతగా మంచిగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇదోనండి నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే ఇట్లా జరిగిందండి. వీడియో అన్నీ సపోర్ట్గా చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం వీడియో చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఫుడ్ బ్లాగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటుండే నాకు మార్నింగ్ లైవ్ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్కి సమ్ బ్రేక్ తీసుకుంటున్నా, మళ్ళీ ఈవినింగ్ లైవ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. మానిటైజేషన్ అయ్యే వరకు ఈ లైవ్ బాధలు అయితే తప్పవులేండి. మానిటైజేషన్ అయిన తర్వాత మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. మంచి కంటెంట్తో పాటు మంచి ఇంకా ఏమైనా చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా వీడియోస్ చేస్తుంటే ఇంకా ఇదే విధంగా నచ్చితే ప్లీజ్, చాలా మంది మంచిగా కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇదేనండి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే చాలామంది లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 5Kకి చాలా దగ్గరలో ఉన్నాము. ఇంకా ఛానల్ మోనిటైజేషన్ అయితే నేను మంచిగా లైవ్ కంటెంట్ చేయాలా అని చెప్పి ఫిక్స్ అయిన తర్వాత నేను ఏమనుకుంటున్నానంటే ట్రావెలింగ్ వీడియోస్ చేద్దామంటే మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఏదో ఉన్న దాంట్లోనే ఇంట్లో ఉండి ఏమన్నా యూజ్ అయ్యే కంటెంట్ ఏమన్నా ఉందంటే ఏమన్నా ఉపయోగపడే కంటెంట్ అయితే చేద్దామని అనుకుని గట్టిగా ఫిక్స్ అయ్యాను. మా ఆయన ఏమో ట్రావెలింగ్ అని చెప్తున్నాడు. మనం ట్రావెలింగ్ చేసేంత ఓపిక లేదు. ఎందుకంటే చాలా చాలా ప్లేసెస్ తిరగాలి కదా, చాలా జర్నీ చేయాలి కదా. నాకు జర్నీ అంటే అస్సలు పడదు. అందుకని ఇదైతే నేనే పెంచుకుంటున్న చిన్న మొక్క, కాకరకాయ మొక్క. దీంట్లో కూడా కొన్ని సీడ్స్ వేశాను కానీ ఇంకా అవి రాలేదు. చూద్దాం వస్తాయో రావో వెయిట్ చేస్తున్నా. ఇదేనండి అసలు వారం రోజులు అయిపోయింది ఈ వీడియో తీసుకొని. ఎప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నా అసలు టైమే కుదరడం లేదు. ఏదో ఒక అడ్డంకం వస్తూనే ఉంది. లైక్ దట్ మొబైల్లో ఛార్జింగ్ లేకనో, ఒక్కోసారి లైవ్ల వల్ల చేయడం వల్లనో ఇట్లా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. కానీ నేను డైలీ కంపల్సరీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతున్నా. ఏదో ఒకటి అండి ఖచ్చితంగా అప్లోడ్ చేద్దాం అనుకుంటాను. ఏదో ఒకటి మొబైల్లో ఛార్జింగ్ ఉండదు లేదా అప్లోడ్ చేయలేను. ఏదో ఒకటి ఇట్లా అవుతూ ఉంది అనమాట. ఫైనల్గా అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఈరోజు. ఇంకొక వీడియో ఉంది అండి, అది రేపు అప్లోడ్ చేస్తాను. రోజు ఒక్కొక్క వీడియో మాత్రమే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. రోజుకు 2 అట్లా అప్లోడ్ చేద్దాం అనుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ లైవ్ వేరే చేయాలి కదా. డైలీ 2 లైవ్స్ ఉంటాయండి. ఎవరైనా లైవ్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లోకి వచ్చేసేయండి. మార్నింగ్ 1, ఈవినింగ్ 1, 2 లైవ్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ కూడా లైవ్ చేద్దామని ఉంటుంది కానీ అస్సలు ఓపిక లేదు. ఎండలకి దిమ్మ తిరుగుతుంది, చాలా హెడేక్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుంటున్నాను. మార్నింగ్ మాత్రమే లైవ్లు చేస్తున్నాను. ఆ మానిటైజేషన్ అయ్యే వరకు బాధలు తప్పవులేండి. తర్వాత యాజ్ యూజువల్గా లాంగ్ వీడియోస్ అయితే డైలీ వస్తాయి. ఇంకా అంతే, ఇంకేం చెప్పేకి లేదు. ఇంకా ఎండుకు వచ్చేసింది వీడియో. అదే అండి, ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. ఛానల్ ఇంకా 5Kకి దగ్గరలో ఉంది. త్వరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 5K అంటే ఇంకా తొందరగా వచ్చేస్తుంది 5K. ఇంకా 500 సబ్స్క్రైబర్ అయిపోతే 5K అయిపోతుంది. 500 కాదు, 550 సబ్స్క్రైబర్ వచ్చేస్తే 5K అయిపోతుంది. ఛానల్ త్వరగా రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అట్లా సపోర్ట్ చేసేయండి. ఓకేనా. ఇంత బాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ కాదు, థ్యాంక్ యూ. 4Kకి కేక్ కట్ చేద్దాం అనుకున్నా కానీ ఎటు కాకుండా పోయిందని చెప్పేసి కట్ చేయలేదు. ఓకేనా. 5Kకి అన్న కేక్ కట్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిన. పెద్ద కేక్ ఏం కాదులేండి, చిన్నగా 10 రూపాయల కేక్ అయితే కట్ చేస్తాను. ఇంకా ఇదేనండి, వీడియో నచ్చింది, సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఛానల్ మోనిటైజేషన్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా సపోర్ట్ చేయండి. అందరూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. డైలీ ఎలాగైనా సరే చాలామంది ఈ మధ్యన ఫేక్ వీడియోస్ పెడుతున్నారు. అలా పెట్టి దయచేసి ఎవరు మీ ఛానల్ని పోగొట్టుకోకండి. ఏదైనా రియల్ ఫేస్ చూపించండి. రియల్గా కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుంది. లేకోకుండా వచ్చి రావాలంటే ఏది కూడా ఎక్కువ రోజులు నిలబడదు. కాబట్టి రియల్ కంటెంటర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. చాలామంది A1 వీడియోస్ పెట్టి ఛానల్ని పోగొట్టుకుంటున్నారు. అలా పెట్టకండి. ఏదున్నా సరే మీ ఓన్ కంటెంట్ పెట్టండి. మీ ఓన్ కంటెంట్, మీ ఓన్ ఫేసు, ఇది 1-2 మాత్రమే మీకు మంచిగా యూజ్ అవుతాయి. కాబట్టి నేను ఇదే చెప్తున్నాను. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్పగలం, ఒక థ్యాంక్స్ తప్ప. అంతే కదా, ఇంకేం చేస్తాంలేండి. లైవ్ అయితే ఎండుకు వచ్చేసింది అంటున్నాను. ఇంకా ఎండుకు రాలేదు. ఇంకా 2 మినిట్స్ ఉంది, ఇంకా అయిపోతుంది.
వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం అట్లా చూసుకొని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఎవరు ఫేక్ కంటెంట్ పెట్టుకోవద్దు. ఫేక్ కంటెంట్ పెట్టుకొని ఇన్ని రోజులు మీరు పడిన కష్టం అంతా ఊరికే వేస్ట్ చేసుకోకూడదు. ఫేక్ కంటెంట్ పెట్టడం వల్ల ఏమంటే చాలా ఛానళ్ళు ఎగిరిపోతున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మీకే మంచిది. ఏదో నేను చెప్పానని కాదు, కానీ మీరు కూడా కొంచెం చూసుకోండి. ఛానల్ని మోనిటైజేషన్ దగ్గరలో పడిన తర్వాత ఫేక్ వీడియోలు పెట్టకండి. చాలామంది ఛానల్ మోనిటైజేషన్ త్వరగా కావాలనే ఆతృతతో వాళ్ళ వీడియోలు విడవిడియోడన్ని కాపీరైట్స్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి దయచేసి, ఓకేనా? అలా చేస్తే ఛానల్ పోగొట్టుకుంటారు. చివరికి అదే జరుగుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటే మీకే మంచిది. అందుకే చెప్తున్నా, కేర్ఫుల్గా ఉండాలి. దేనికైనా సరే జాగ్రత్తగా ఉంటేనే కదా ఏదైనా సాధ్యం అవుతుంది. జాగ్రత్తగా లేకోకుండా ఉంటే పోతుంది. పోయిన తర్వాత ఏడ్చడం కంటే ఉన్నప్పుడు కాపాడుకుంటే కొంచెం మంచిది కదా. అందుకే నేను చెప్పాల్సింది చెప్పేసిన. మీ ఇష్టం, ఇంకా మీకు ఎట్లా అనిపిస్తే అట్లనే ఉండండి. నేనైతే ఈ వీడియో ఏదో కొంచెం తీసినాను, ఏదో చెప్దామని చెప్పేసి వీడియో అట్లా తీసి చూపించాను. నేను మాట్లాడాలని చెప్పేసి ఇట్లయితే చూపించాను అనమాట. ఇంకా ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి.